అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వసంత. ఈరోజు మనం టేస్టీగా ఉండే కోవా బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఈ సాల్ట్ వేయడం వల్ల బొబ్బట్లు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తూ మనం చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలాగా తడుపుకోవాలి పిండిని. ఈ పిండిని ఇప్పుడు అరగంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు మనం కోవా తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 లీటర్ పాలను పోసుకోవాలి. ఏ పాలైనా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ పాలను మనం మరగనిద్దాం. చూసారు కదా, ఇప్పుడు పాలు పొంగి వచ్చాయి. ఇప్పుడు ఇలాగనే మనము మధ్య మధ్యలో తిప్పుతూ మనము పాలు దగ్గర వచ్చే వరకు మనము మరగనివ్వాలి. మధ్య మధ్యలో మనం ఇలానే తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలానే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, పాలు ఇప్పుడు సగం అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు చక్కెరను వేసుకుందాం. మీరు ఎక్కువ చక్కెర తినే వాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పూర్తిగా దగ్గరకు వచ్చే వరకు మరగనిద్దాం. చూసారు కదా, దగ్గరకు వచ్చేసే పాలు ఇలానే తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఇప్పుడే మంచిగా తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అప్పుడు బొబ్బట్టు టేస్టీగా రాదు. అడుగంటకుండా చూసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి దగ్గర పడే వరకు మంచిగా. చూసారు కదా, ఇంకా కొంచెం దగ్గర పడిపోయింది. ఇలానే సైడ్ అంతా తీస్తూ మంచిగా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది, కానీ బొబ్బట్టు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బయటైనా బేకరీ నుంచి తెచ్చుకొని కోవాని చేసుకోవచ్చు. చూసారుగా, దగ్గర పడిపోయింది. ఇంకొంచెం సేపు మనము వేగనిద్దాం. కొంచెం చూసారు కదా, దగ్గర పడిపోయింది. ప్లేట్లోకి కానీ తీసేసుకుందాం మనం. ఇప్పుడు ఈ కోవాని చల్లార్చుకోవాలి, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనము పిండిని నానబెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేస్తూ మంచిగా మర్దన చేద్దాం పిండి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకుందాం. ఓ పెద్ద నిమ్మకాయ ఎంత సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పొడిపిండి చల్లుతూ కొంచెం ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము
కోవా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు క్లోజ్ చేసుకోవాలి. ఇలానే మొత్తం మనము క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడిపిండి చల్లుతూ నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఎక్కువ ఫాస్ట్గా ఒత్తకూడదు. చూసారు కదా, ఇలాగా ఒత్తుకోవాలి. ఇంత మందంతో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి రాసుకుందాం. ఇప్పుడు ముందుగానే మనము తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్ని వేసేసుకుందాం. ఇప్పుడు నెయ్యి అప్లై చేస్తూ మనము రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనము నెయ్యి అప్లై చేసుకుందాం. చూసారు కదా బొబ్బట్టు ఎలా పొంగుతూ వస్తుందో. ఇలాగనే రెండు సైడ్లు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, మంచిగా పొంగుతుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా నెయ్యి అప్లై చేసుకుందాం. చూసారు కదా, బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇంకోటి కూడా కాల్చుకుందాం అలాగనే. రెండు సైడ్లు నెయ్యి అప్లై చేస్తూ కాల్చుకోవాలి. మీరు ఆయిల్ అయినా ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, బొబ్బట్టు పొంగుతూ ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, కోవా బొబ్బట్టు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.